మూవీ నేమ్ విత్ లవ్ ఒక తెలుగు డబ్బుడ్ ఫిల్మ్ అనమాట. అండ్ మనకు తెలిసిందేగా, మనకి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు. ఒక మంచి స్టోరీ దొరికితే చాలు అనుకొని చూసేసేవాళ్ళం. మూవీ ప్లాట్ ఏంటంటే, చాలామందికి వాళ్ళ ఫస్ట్ క్రష్ అనేది వాళ్ళ 10th క్లాస్ స్కూల్ లైఫ్లో ఉంటారు. అలాంటి 10th క్రష్కి వాళ్ళ ఫీలింగ్స్ చెప్పని వాళ్ళు ఇప్పుడు ఒక 25 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత ఎత్తుక్కుంటూ వెళ్ళి ప్రపోజ్ చేయాలనే కాన్సెప్ట్ అనమాట. నాకు ఫస్ట్ విన్నప్పుడు ఇదేంటో కొంచెం బాగా అనిపించింది. మూవీలో కూడా చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. మనకి ఇద్దరు కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ వాళ్ళ లైఫ్ స్టోరీస్తో మనకి సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంటర్వెల్కి వాళ్ళు డిసైడ్ అవుతారు ఇలా వెళ్ళి కలిసి ప్రపోజ్ చేయాలి అని. నోట్ చేసుకోండి, హీరో ఒక సింపుల్ అబ్బాయి, హీరోయిన్కు ఒక సెలబ్రిటీ టైప్ అనమాట. మూవీలో ఉలిక్కిపడే ట్విస్టులు ఉండవు, కానీ ఒక మంచి రివీల్స్ ఉంటాయి ఒక్కొక్క క్యారెక్టర్ గురించి. చాలా నచ్చింది నాకైతే అది. అండ్ కామెడీ మరీ దొలిగిలి నవ్వేసి అంత లేదు, కానీ సినిమా అంతా మన ఫేస్ని ఒక చిరునవ్వుని అయితే ఉంచుతాయి. ముఖ్యంగా హీరో డైలాగ్స్కి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వాయిస్ బాగా సెట్ అయింది. అండ్ హీరోయిన్ గురించి చెప్పక్కర్లేదు, మన క్రష్ అనమాట. చాలా క్యూట్గా ఉంటారు ఆవిడ కూడా. ఇందులో ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటుంది, చాలా లో ఎమోషన్స్. ఇందులో ఎంత లో ఎమోషన్స్ అంటే మన గుండెలు పిండేసి ఎమోషన్స్ ఎక్కడ ఉండవు. అలాంటి సీన్స్ ఉన్నా సరే మనల్ని ఎక్కడ రాంగ్ ట్రాక్ పట్టించడం అనమాట. ఎమోషన్ ఒక లేయర్లో ఉంచుకొని అలా తీసుకువెళ్తాడు, అది బాగా నచ్చింది. అండ్ ఆ మూవీలో సెకండ్ హాఫ్లో ఒక సీన్ అని చెప్పాను కదా, హీరోయిన్ అడుగుతుంది, నువ్వు సిగరెట్ ఇప్పుడు మానేసో, ఎందుకు మానేసో అని అడిగితే, నాకు నా కూతురుతో లైఫ్ లాంగ్ ఉండాలి అని అంటాడు. అది చాలా బాగుంది, నాకు నచ్చింది ఆ డైలాగ్. మళ్ళీ హీరో హీరోయిన్ వాళ్ళ క్రషెస్ని కలిసి ప్రపోజ్ చేసి అసలు ఈ తర్వాత ఏం జరిగిందనేది మీరు అయితే మూవీలో చూసేయండి. నా రేటింగ్ తెలిసిందిగా సూపర్ హిట్ అనమాట ఇదైతే. అండ్ నెక్స్ట్ పెర్ఫార్మెన్సెస్ అందరూ బాగా చేశారు, ఓకేగానే. కామెడీ గుడ్, రైటింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగానే అనిపించింది, మ్యూజిక్ ఓకే, సాంగ్స్ లిరిక్స్ ఓకే, మరి దరిద్రంగా కాదు కానీ డీసెంట్గా ఉన్నాయి. And this is overall review guys. Thank you.